That's why I told, in the presence of the Lord, in the temple of God, we have the abundant blessing. ఎందుకు దేవుని ఆలయములోకి రావాలంటే ఇక్కడే నీకు నెమ్మది I సమృద్ధి. told secondly Peter, రెండవదిగా పేతురు గురించి, Peter did not have peace and comfort. పేతురుకు సమాధానము లేదు, So discouraged. చాలా నిరుత్సాహపడిపోయాడు. Jesus came. యేసయ్య వచ్చాడు, Jesus came. యేసయ్య వచ్చాడు. Peter allowed to Jesus come to his boat. పేతురు యేసయ్య రావడానికి, ఆ బోట్లోకి రావడానికి ఆహ్వానించాడు. Then only Jesus came. అప్పుడే యేసయ్య వచ్చాడు. Tonight, రాత్రి same way, అదే if విధంగా Jesus come to you, దేవుడు నీ చెబుతున్నాడు, open your heart. నీ హృదయాన్ని తెరువు. Come Jesus, కమ్ యేసయ్య, inside. నా హృదయంలోకి రా. This is your temple. ఇది నీ I ఆలయం, am your house, Lord. నేను నీ ఇంటిని. Amen. ఆమేన్. We are the temple of God. మనం దేవుని We are the house of the Lord. ఆయన ఆలయమైన, You are the house of the Lord. నువ్వు దేవుని ఆలయం. In those days, ఆ రోజులలో Peter gave the place. పేతురు స్థలం If you today will give the place to Jesus Christ, మీరు ఒకవేళ గనక ఈ రోజు నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఇస్తే, He will come to you. ఆయన నీ దగ్గరికి He వస్తాడు. will come with you. ఆయన నీతో He వస్తాడు. will catch your hands. ఆయన నీ హస్తం He పట్టుకొని never forsake you. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. Never give up you. ఆయన నిన్ను People will forsake. ప్రజలు నిన్ను విడిచిపెడతారు. Everybody will forsake. ప్రతి ఒక్కరు The విడిచిపెడతారు. money one day will shake. నీకున్న డబ్బు All healthy and wealthy will be shake. కొన్ని రోజుల తర్వాత మనలో డబ్బు పోవచ్చు, ధనం పోవచ్చు. Jesus never will be shaken. కానీ నా యేసయ్య హస్తం మాత్రం I విడిచిపెట్టాడు. will be with the Moses. ఆయన మోషేను I విడిచిపెట్టాడు. will be with the Moses. నేను మోషే The same God I will with you, more Joshua. మోషేతో ఉన్న దేవుడు నేను ఇప్పుడు మీతో కూడా ఉంటాను. Amen. ఆమేన్. God asked Joshua, యోసువను అడిగాడు, believe me, నమ్ము, I was with Moses. నేను మోసతో ఉన్నానే. Joshua, I will be with you. యోసువ నీతో కూడా I will be lift you. నిన్ను నీతో I will be lift you. నిన్ను ఎన్నింపజేస్తాను. Hallelujah. హల్లెలూయా. See, the Peter got peace and comfort. అప్పుడు ఏమైందంటే పేతురు సమాధానాన్ని పొందుకున్నాడు. Amen. ఆమేన్. Just he obeyed. విధేయత చూపించు. Just he obeyed. విధేయత చూపించు. The word says, బైబిల్ సెలవిస్తుంది, as your word, నీవు ఆ యొక్క బోటుగా ఉన్నప్పుడు I will put my net. నువ్వేం చేయాలి తెలుసా? నీ యొక్క, ఆయన అంటున్నాడు, నా యొక్క వలను నీ మీద వేస్తా. Amen. ఆమేన్. There was a lodge of the fish. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు మాట విని వల వేశాడో చాలా చేపలు వచ్చేసాయి. Net is not going to be break out. ఎట్లా వచ్చిందంటే ఆ వలలు God hired friends also. చూడండి, వలలు పెగిలిపోబడేంత చేపలు వచ్చాయి. అందరు ఫ్రెండ్స్ ను పిలిచాడు. The Peter boat also filled and friends boat also filled. పేతురు యొక్క బోటు నింపబడ్డ చేపలతో తన స్నేహితుల బోటు కూడా నింపు. One man do not have peace and comfort. ఒక వ్యక్తికి One man obeyed. He got a peace and comfort and miracle, and friends also got a miracles. ఒక్క వ్యక్తి విధేయత చూపించడం వల్ల తన బోటు సమృద్ధి చేత నింపబడ్డది, తన స్నేహితుల బోటు కూడా సమృద్ధి చేత నింపబడ్డది. Hallelujah. హల్లెలూయా. Our Lord Father Jesus Christ is more than enough to comfort yourself. దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఎంతో అర్హుడు. Hallelujah. హల్లెలూయా. Many of the way you people don't have the comfort. నేను చూస్తా ఉన్నాను, మీలో చాలా మందికి ఎక్కడ ఆదరణ దొరికినట్టు కనబడలేదు. Isaiah chapter 66 verse 13. యెషయా గ్రంథం 66:13 వచనములో చూస్తే, As a mother comfort our children, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా God will comfort you. నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. As a mother comforts our children, ఒక పిల్లల్ని తల్లి ఎలా అయితే కాపాడుతాదో నేను అలా మిమ్మల్ని కాపాడుతాను. take Jesus comfort. అలా యేసయ్య What the Bible says, Matthew chapter 11 verse 28. చూడండి, మత్తయి సువార్త 11:28 ఏం చెప్తుంది? Oh people, those who are heavy burden and labor, come to me. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు, I will give the rest. నేను మీకు విశ్రాంతి, I will give the gift. నేను మీకు I బహుమానం will give the comfort. నీకు ఆదరణ ఇస్తాను, I will give the peace. సమాధానం I ఇస్తాను, will give the heal. నీకు స్వస్థత ఇస్తాను, I will deliver you. నేను విడుదల
చేస్తాడు. Come to me. రా నా యొద్దకు. Hallelujah. హల్లెలూయా. Our duty is come near to Jesus. మన డ్యూటీ దేవుని దగ్గరికి రావడం. Hallelujah. హల్లెలూయా. See, Anna got the peace and comfort, and Peter got a peace and comfort. హన్నాకు సమాధానం వచ్చింది, పేతురుకు సమాధానం వచ్చింది. Amen. ఆమేన్. But now Jesus himself calling all the people so weary and burdened, come to me. ఇప్పుడు యేసయ్య పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా Come to Jesus. రా యేసయ్య దగ్గరకు. Why you are going here and then roaming? ఇక్కడ అక్కడ ఎందుకు తిరుగుతున్నావు? You come to Jesus. యేసయ్య దగ్గరికి రా. The real Jesus can able to give a peace and comfort. ఇక్కడ దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. ఆమేన్. Isaiah chapter 49 verse 15 and 16 says, యెషయా గ్రంథం 49, 15, 16 వచనాలు చెప్తుంది. take your Bible and read it. బైబిల్ తీసి చదవండి ఎవరైనా గట్టిగా. Isaiah chapter 49 యెషయా గ్రంథం 49 and verse 15 and 16. 15, 16. See, mother can forget you. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచిపోతుందేమో. Our God never forget you. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరచిపోలేదు బిడ్డ. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, I keep you in my palm. నేను నా హస్తములలో నిన్ను పట్టుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Verse 16. 16వ వచనం. Amen. See, you all people are palm of my hands. నీవు నా హస్తములలో ఉన్నావు. How much God blessing you? దేవుడు నిన్ను ఎంతగా How ఆశీర్వదిస్తాడు. much God is loving you? చూడండి ఎంత ప్రేమ యేసయ్యకు మనం అంటే. But you loving some other. కానీ మీరు యేసయ్యను ప్రేమించే బదులు ఏదన్నో ప్రేమిస్తా ఉన్నారు. But Jesus loving. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నారు. That is John Gospel 3 verse 16. మనందరికీ తెలుసు యోహాను 3:16. So loved this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. That's why he sent the only begotten son అందుకని అన్నాడు, నా అద్వితీయ కుమారుణ్ణి మీ కొరకు to save you. నేను పంపిస్తా ఉన్నాను. Believe Jesus. యేసయ్యను నమ్మండి. Have faith in Jesus Christ. యేసులో విశ్వాసం ఉంచండి. Jesus is a God, only one God. ఆయన ఒకే ఒక దేవుడు నిన్ను విడిపించగలడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ సెలవిస్తుంది. Psalms 18 కీర్తనలు 18 verse 2. 2వ వచనం. Yeah. There was a nine saying, the David saying nine categories of the God. The Lord is my rock. దావీదు చెప్తా ఉన్నాడు, 9 విధాలుగా చెప్తా ఉన్నాడు. దేవుడు నా కేడము అంటున్నాడు. My fortress, ఆయన deliverer, నా ఆశ్రయము, నా విమోచకుడు. my God is my rock. నా దేవుడు నా యొక్క సజీవుడైన రాయిగా ఉన్నాడు. ఆయన నాకు సజీవుడిగా ఉంటున్నాడు. He is my shield. ఆయన మా యొక్క కేడమై ఉంటున్నాడు. He is my salvation. ఆయన నా రక్షణ అయి ఉంటున్నాడు. He is my stronghold. ఆయన నన్ను నిలబెట్టువాడుగా ఉంటున్నాడు. He never forsaken me. ఆయన నన్ను విడిపించట్లేదు. He my shield of salvation. ఆయన నా రక్షణ ఆయన నా రక్షణ శృంగముగా ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. When he was saying, ఏం వచ్చింది చెప్తుంది. while he was going to the fight against of the Goliath. ఎప్పుడు జరిగింది తెలుసా? ఈ దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడు తెలుసా? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడని గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He got a peace in God. ఆయనకు దేవునిలో సమాధానం కావాలి. Hallelujah. హల్లెలూయా. In this world there is no any comfort. ఈ లోకములో మనకు ఆదరణ దొరకదు. The people are never comforters.
ప్రజలు ఎప్పుడు మనల్ని ఆదరించరు. But Bible says, బైబిల్ సెలవిస్తుంది. 2 Corinthians chapter 1 verse 3, 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన chapter పత్రిక 1 verse 3, 1వ అధ్యాయం 3వ వచనం. our God is all comfort. చదవమ్మా, గట్టిగా చదువు. Read. వినబడట్లేదు, చదవమ్మా. నువ్వు చదువు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. Jesus Christ is the Father of the compassion and God of all comfort. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కనికరము చూపు తండ్రి, All comfort. అన్ని ఆదరణలకు తండ్రి ఆయనే. Amen. ఆమేన్. Every matter the God Jesus Christ will give comfort. నీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయన నీకు ఆదరణ ఇస్తాడని మర్చిపోకు. You know the comfort like that. Don't worry, pastor. మనం కొంతమంది ఇలా చెప్తారా, పర్వాలేదు, బాధపడకంట, I am with you. నేను నీతో ఉన్నాను. Sometime he will be hard. కొన్నిసార్లు వచ్చి ఇలా పట్టుకుంటాడు, Sometime he will come and do like that. కొన్నిసార్లు వచ్చి ఇలా చెప్తా ఉంటాడు, Sometime he will come and take away your tears. కొన్నిసార్లు వచ్చి నీ కన్నీటి బాష్ప బిందువులు దేవుడు తుడుస్తాడు. I am not just saying anything. It's a originality where with open eyes you can see somebody is standing near to me. They are doing like that. They are touching me. They are in front of me. They are wiping out my tears. I experience in my ministry. చూడండి, నేనేదో నోటి మాటలతో చెప్పట్లేదు, సజీవంగా నా జీవితంలో యేసయ్య నన్ను వచ్చి ఇలా హత్తుకున్నది చూశాను, నన్ను పట్టుకున్నది చూశాను, నా కన్నులు చూడడం చూశాను. Amen. ఆమేన్. Our God is a supernatural God. మన దేవుడు మహిమాన్వితుడు. He will do the supernatural. ఆయన చేసే కార్యాలు మహిమాకరంగా ఉంటాయి. Do you believe? నమ్ముతున్నారా? Do you believe? నమ్ముతున్నారా? I believe. నేను నమ్ముతున్నా వాళ్ళు Say, చేసే. I believe. చెప్పండి, నేను నమ్ముచున్నాను. I give myself to Jesus. నేను చెప్పండి, నేను నమ్ముచున్నాను అని చెప్పండి. I give myself to Jesus. నన్ను నేను దేవునికి అర్పణగా ఇస్తున్నాను. All mine become a Jesus. నాకేమున్నాయో అన్ని ఆయనకే సమర్పిస్తున్నాను. చెప్పండి. నాకు కలిగి ఉన్నది అంతయు ఆయనకే అర్పిస్తున్నాను. Amen. Hallelujah. Amen. Thank you so much. God bless you. Come tomorrow with homework. ఈ యొక్క మొదటి రోజు దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. రేపు నేను ఇచ్చిన హోంవర్క్ తో రండి అందరూ. If anybody do not know, came late, just those people are sitting in front, tell to somebody. ఎవరికైనా రేపు వచ్చే వాళ్ళకు తెలవలేదనుకో, ఈ హోంవర్క్ మీరు వెళ్ళి చెప్పండి, రేపు హోంవర్క్ చేసుకొని రమ్మన్నాడు. Chapter 5 verse 3 to 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు నేర్చుకొని రమ్మన్నాడు. చెన్నై నుండి వచ్చిన పాస్టర్ అని చెప్పండి. ఓకే, పోయిండు. ఓకే, రైట్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్లీజ్ కమ్ పాస్టర్ అమ్మ అండ్ యూ కమ్. పాస్టర్ గారు, అమ్మగారికి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారం రోజులు మనతో ఉండడానికి వారు వచ్చారు. వాస్తవానికి ఎవరు వారం రోజులు ఉండడానికి రారు, కానీ వారు దేవుడు పొమ్మంటే మేము వచ్చాం, దేవుడు పంపించాడని వచ్చాడు. ఆయనకు మీటింగ్స్ ఉన్నాయని కూడా తెలియదు, కానీ దేవుని కృప. నేను ఒకటి నమ్ముతున్నాను బిడ్డ, ఈ పట్టణానికి ఒక మంచి దైవజనుడిని మనకు పంపించాడని ఎప్పుడు అనిపిస్తుందంటే ఇలాంటి దైవజనులు వచ్చినప్పుడే. మీరు చూడండి, ఒకసారి వీరి యొక్క సంఘానికి నేను వెళ్ళాను. ఇన్ 2017 ఐ విజిటెడ్. 2017లో నేను వీళ్ళ సంఘానికి వెళ్ళాను. ఇప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాం.
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నా ముఖాన్ని దేవుడు ఆయనకు చూపించాడు. ఎక్కడున్నాడు ఈ పాస్టర్, నేను అక్కడికి వెళ్ళాలని వచ్చాడు. మీరు నమ్మండి బిడ్డ, మాంత్రికులు వాళ్ళ సంఘములో అనేక మంది మార్చబడ్డారు, రోగులు స్వస్థత నొందారు. గర్భము లేని వారికి ఈ అయ్యగారి అకౌంట్లో చూస్తే, అంటే ఆయన యొక్క లిస్ట్లో చూస్తే, నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో నేను చూస్తే వారి మినిస్ట్రీలో కొన్ని వందల మందికి దేవుడు గర్భఫలాలు ఇస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, వారిని కలిగి ఉండడం చాలా సంతోషం. మరి రేపు వారు కొన్ని గృహాలు దర్శిస్తారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రేపు మరి ప్రమీలక్క గారి ఇంట్లో మొదటిగా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అంటే 1 లోపు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. లంచ్ మరి కాత దేవదానం గారి ఇంట్లో వారు ప్రార్థన చేయమని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక రేపు నైటు సత్యానందం గారి ఇంట్లో, రేపు మీ ఇంట్లోనా దయాకర్ వాళ్ళ ఇంట్లో అనుకుంటా, రేపు మీద వెళ్ళండి. ఎవరు దయాకరా? మీరు థర్డ్, కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నా చెప్పాలి. థర్డ్ ఆలోచనలో పడ్డావు. థర్డ్ సెకండ్ రోజు మరి దయాకర్ గారు ఈరోజు రాలేదు. ఈరోజు మొదటి రోజు మరి అయ్యగారు వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి మరి జీవరత్నం గారు సౌందర్యమ్మ నిలబడండి, వారికి చప్పట్లు కొడదాం. వారు ఆతిథ్యము ఇస్తూ ఉన్నారు. వారు పెద్దలుగా వారు ఈ వయసులో కూడా మరి చక్కగా మేము అయ్యగారికి మొదటిగా మా ఇంట్లో ఆతిథ్యం ఇస్తామని ఆహ్వానించారు. సో కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. లాస్ట్ రోజు, చివరి రోజు ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ ఉంటుంది. శుక్రవారం రోజు లాస్ట్ డే ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ ఉంటుంది. హైదరాబాద్ నుండి కూడా చాలామంది వస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల జనగామ పట్టణం నుండి కొన్ని పాస్టర్స్ చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే అయ్యగారి యొక్క పరిచర్య వాళ్ళకు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, అందరు కూడా వస్తూ ఉన్నారు. కావచ్చు మనకు చివరి రోజు మందిరం సరిపోదు, మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మొదటి రోజు వచ్చిన మీరు ధన్యులు. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.